సో ఫ్రెండ్స్ ఈసారి వచ్చేసి మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అనేది మనకైతే చాలా పెద్ద ఆక్షన్ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే మెగా ఆక్షన్ కానప్పటికీ సో మనకైతే 500 ప్లేయర్స్ అయితే సీజన్ 11 ఆక్షన్లో అయితే కనిపించబోతున్నారని తెలుస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయింది. సో మనకైతే 500+ ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. సో మనకైతే దాంట్లో వచ్చేసి సో మనకైతే దాదాపుగా సో పీకేఎల్ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆ మిగిలిన ప్లేయర్స్ ఎవరు అండ్ మనకు ప్రతి టీంకి ఎన్ని ఎఫ్ఎమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే చెప్పబోతున్నాం. కాబట్టి సో మీరైతే వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో కనిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక వీడియోని స్టార్ట్ చేస్తే మాత్రం సో మనకైతే ఈసారి ఆప్షన్లో 500 ప్లేస్ అయితే రాబోతున్నారు. సో దాని నుంచి సో ప్రతి ఒక్క టీం వచ్చేసి సో మనకైతే రిలీజ్ చేసిన ప్లేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో 500లో సో మనకైతే హాఫ్ ప్లేస్ వచ్చేసి సో వీలైతే ఉండడం అయితే జరిగింది. అండ్ మిగతా హాఫ్ ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం సో వేరే కొత్త ప్లేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ ప్లేస్ వచ్చేసి మనకైతే ఎవరైతే కొత్తగా పీకేఎల్కి అయితే సెలెక్ట్ అయ్యారో సో మనకైతే నేషనల్స్ ఆడి సో వాళ్ళు వచ్చేసి సో సీజన్ 11 ఆప్షన్లో అయితే డి కేటగిరీ కింద అయితే కనిపించబోతున్నారు. కాబట్టి సో అందుకే ఈసారి 500+ ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది మన సీజన్ 11 ఆప్షన్లో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మాత్రం సో ఈసారి పవన్ శ్రావత్ వచ్చేసి సో ఆల్రౌండర్ కేటగిరీలో సో మనకైతే ఆప్షన్లో అయితే కనిపించబోతున్నాడు. సో మనకైతే రైడర్స్ తరపున కాదు సో మనకైతే ఆల్రౌండర్ కేటగిరీ ఏలో అయితే మనకైతే పవన్ శ్రావత్ అయితే కనిపించబోతున్నాడు. కాబట్టి సో ఈసారి ఆప్షన్లో సో మనకైతే పవన్ని కొంచెం లేట్గానే చూడొచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్ కేటగిరీ కింద అయితే పవన్ అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి సో అందుకే కొంచెం లేట్గా అయితే పవన్ అయితే బిడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి సో మన ఫైనల్ అప్డేట్ కనుక చూసుకుంటే మాత్రం సో ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి సో ప్రతి టీంకి ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఈసారి కూడా సో మనకైతే 3 ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి సో ప్రతి టీంకి అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. సో కొంతమందికి ఎఫ్ఎం కార్డ్ ఏంటో తెలియదు. కాబట్టి సో ఎఫ్ఎం కార్డ్ వచ్చేసి సో మనకైతే ఫైనల్ బిడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఆప్షన్లో రిలీజ్ అయిన ప్లేయర్ వచ్చేసి మనకైతే వాళ్ళని ఓన్ టీం కనుక రిటైన్ చేసుకోవాలంటే మాత్రం సో ఎఫ్ఎం కార్డ్ యూజ్ చేసి సో మనకైతే రిటైన్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మనకైతే ఈసారి 3 ఎఫ్ఎం కార్డ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ వచ్చేసి మీకైతే ఫుల్ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం సో మీరు తప్పకుండా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు. కాబట్టి సో ఈ వీడియో కన్నా అయితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.